టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ ఒక వారం రోజులుగా దేశాన్ని ఊపేస్తోంది, ప్రపంచాన్ని కూడా మొత్తం భారతదేశం వైపు ప్రపంచం మొత్తం చూసేట్టు చేస్తుంది. ఇందులో 12 మిలియన్ల ఫాలోయర్స్ ఒక 5 రోజుల వ్యవధిలో ఎలా వచ్చేసారు? ఇది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ సెలబ్రిటీసు వేలం వేరి మాదిరి ఎర్రెత్తినట్టు సెలబ్రిటీస్ జాయిన్ అవ్వటం, తర్వాత తాజాగా మనకి ఏ అంశాన్ని అయినా సరే వివాదాస్పదం చేయడం ద్వారా తాను ఎప్పుడూ లైవ్లో ఉండాలని భావించే ప్రకాష్ రాజ్ గారు నిన్న ఆయన చేసిన ఒక విన్యాసం అది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు దీని మీద మరింత ఆసక్తి పెంచేలా చేస్తున్నాయి. దియా మీర్జా, ఈషా గుప్తా, ఫాతిమా సనా షేక్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ లిస్టులో ఉన్నారు, కాక్రోచ్ జనతా పార్టీ లిస్టులో ఉన్నారు. మీమ్స్ సెటిల్ తోటి సోషల్ మీడియా మారుమోగుతుంది. ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనకాల ఉన్న డీప్ స్టేట్ ఎప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసింది? ఇవన్నీ సాధారణంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ అభిజిత్ దీప్కే ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా స్ట్రాటజిస్టు, డిజిటల్ మీడియా స్ట్రాటజిస్ట్ కూడా. ఆయన తర్వాత జర్నలిజం చేసి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం యూఎస్లో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్నారు. న్యాచురల్ కనెక్షన్స్ అంటే క్వశ్చనబుల్ కనెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒకటొకటి బయటపడుతున్నాయి. మన చుట్టుముట్టిన దేశాల్లో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో జరిగిన జెన్జీ ఉద్యమాల తరహాలోనే ఇక్కడ కూడా ఏదో ఒక అంశం ప్రాతిపదికన అస్థిరత సృష్టించాలని ప్రయత్నిస్తున్న డీప్ స్టేట్ కుట్రలు లేకపోతే ప్రయత్నాల్లో భాగంగానే అభిజిత్ దీప్కే తెర మీదకి వచ్చాడనేది ఒక వాదన. నిజాలు త్వరలోనే తెలుస్తాయి. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ తులసిరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. నమస్తే డాక్టర్ తులసిరెడ్డి గారు. అండ్ అబ్దుల్ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, వారికి కూడా నమస్తే. అండ్ రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ నేషనల్ మీడియా ప్యానలిస్ట్. నమస్తే రవిచంద్రారెడ్డి గారు. నమస్తే. మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. టు స్టార్ట్ విత్ తులసిరెడ్డి గారు, హఠాత్తుగా అభిజిత్ దీప్కే ఒక జస్ట్ ఇంకా వారం కూడా పూర్తి కాలేదండి, ఒక ఊపు ఊపేశాడు దేశాన్ని. అంటే ఈ మోడస్ ఆపరెండి చూస్తే మనకి పక్కన నేపాల్, బంగ్లాదేశ్, అలాగే శ్రీలంకలో జరిగినాయి. బట్ అంత అస్థిరంగా అయితే మన దేశం లేదు, అంత అస్థిర ప్రభుత్వాలు కూడా ఇక్కడ లేవు. న్యాచురల్ అలాంటప్పుడే డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఒక సంక్షోభం నుంచి అవకాశం సృష్టించుకోవటం, సంక్షోభం నుంచి అవకాశం సృష్టించుకోవటం రాజనీతి అయితే, డీప్ స్టేట్ ఉద్దేశం, డీప్ స్టేట్ ఎలా ఆపరేట్ చేస్తుందంటే అవకాశాల్లోంచి సంక్షోభం సృష్టించి అందిపుచ్చిన అవకాశం ఏది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్న వ్యాఖ్యల్లోంచి ఒక అవకాశం సృష్టించుకుంది. ఆ అవకాశాన్ని ఇలా మలుచుకుంది. దీని గ్రౌండ్ ఇవాళ ప్రిపేర్ కాలేదనే వాదన ఉంది. మీరు ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు డాక్టర్ తులసిరెడ్డి గారు? ఒకటి, వర్షం వచ్చే ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఆకాశం మేఘావృతం అవుతుంది, మెరుపులు మెరుస్తాయి, ఉరుములు ఉరుముతాయి, తర్వాత వర్షం వస్తుంది. అదేవిధంగా శరీరంలో రుగ్మత వచ్చినప్పుడు దాని సింప్టమ్స్, ఇండికేషన్స్, హెడేక్ రావడము, బాడీ పెయిన్స్ రావడము, తర్వాత జ్వరము, జంపు రావడము. కాబట్టి ఇవన్నీ పాలకుల మీద, పాలన మీద అసంతృప్తికి, ప్రజల్లో ఎస్పెషల్ యువతలో వచ్చిన అసంతృప్తికి ఒక ఇండికేషన్, ఒక సింప్టమ్స్ కింద దాన్ని సెర్చ్ చేసుకుంటే ఓకే, సెర్చ్ చేసుకోకుంటే వస్తాయి. ఇది మనం ఏ ఉద్యమంలో మనము ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బషీర్బాగ్ కాల్పులు, చంద్రబాబు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీర్బాగ్ కాల్పులు అనేకం ఉండొచ్చు, కానీ ఒక ఇగ్నైటింగ్ ఫ్యాక్టర్, ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్, తర్వాత ప్రభుత్వం పడిపోయేదానికి ఒక ప్రధాన కారణం. మన జగన్మోహన్ రెడ్డి టీచర్స్ వచ్చేసి విజయవాడ ముట్టడి అనేది ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్. అదేవిధంగా బంగ్లాదేశ్ కానీ నేపాల్ మనం కావాలని కోరుకోవడం లేదు, కానీ ఇవన్నీ పాలన పట్ల, ప్రజల పట్ల అసంతృప్తికి ఒక ఇండికేషన్స్. ఆ ఇండికేషన్స్ ను వచ్చినప్పుడు సక్రమంగా చేసుకుంటే ఆటోమేటిక్ అయిపోతుంది. దాన్ని పట్టించుకోకుండా పోతే అది ఏ మలుపుని తిరగచ్చు. కాబట్టి మనం ఆ కోణంలో చూడాలి. మనం దీన్ని ఏదో అంతమంది వచ్చి మీరు చెప్పినట్లు 1,20,20 లక్షల మంది వచ్చారంటే సరే, ఏ సంథింగ్ అసంతృప్తి అనేది ఉంది, దాన్ని సెర్చ్ చేసుకోవాలా అనే కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇది వచ్చేసి నీట్ ఎగ్జామ్ లీకేజీ అండ్ తర్వాత వచ్చేసి రద్దు, తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఇది వచ్చింది. దీనికి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ వచ్చేసి ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్, అవి నిరుద్యోగం కానీ, ధరలు కానీ, తర్వాత అనేక కారణాలు 1 by 1 యాడ్ అవుతూ ఉంటాయి. బట్ మనం దీన్ని ప్రమాద గంటికలుగా భావించాల్సిన అవసరం లేదు, కానీ అట్ ది సేమ్ టైం దీన్ని ఏమవుతుందని చెప్పేసి అది ఎవరున్నా పాలకులు వచ్చేసి న్యాచురల్ గా పాలనకు వ్యతిరేకంగా వస్తుంది.
ఏమి బంగ్లాదేశ్ కూడా షేక్ హసీనా ఏమి 15 సంవత్సరాల 222 రోజులు పరిపాలించింది. మరి ఏమైంది ఆఖరికి చూసి? కాబట్టి మనము ఏమైతుందో ప్రతిదీ జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. రైట్. అబ్దుల్ గఫూర్ గారు.